వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో గెలిచినంత ఈజీ కాదు సమస్యల్ని 100% స్ట్రైక్ రేట్తో సాల్వ్ చేయటం అనేటువంటి విషయం ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అనేక సమస్యలు అలాగే ఉన్నాయి. తాజాగా కొన్ని ర్యాంకింగ్స్ ఇస్తే శాఖల పరంగా ఆయన శాఖకి ఆఖరి ర్యాంక్ వచ్చింది, అటవీ శాఖకో దేనికో. సరే, ఆయన అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆయన కొంచెం ఏదో సర్జరీ అది చేయించుకుని బయటకు వచ్చినట్టున్నారు, కోలుకుంటున్నారు. ఇప్పుడే తాజాగా ప్రధానమంత్రి గారు కూడా పలకరించడం జరిగింది. సమస్యలు అనేటువంటివి చాలా వెంటాడుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే జల జీవన్ మిషన్ గురించి ఆయన చాలా గొప్పగా చెప్పారు. మంచి నిధులు పట్టుకొచ్చాము అక్కడ కేంద్రం నుంచి, అది ఇది అని చెప్పేసి ఆ మధ్యన అక్కడ బాపట్ల దగ్గర, ఒంగోలు దగ్గర ఇది కూడా ప్రారంభించారు. అది వాటర్ ప్లాంట్లు అవి ఇవి ప్రారంభించారు జల జీవన్ మిషన్ కింద. సో ఇప్పుడు తాజాగా ఏంటంటే అసలు ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు మాకు బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యల శరణ్యం అని చెప్పేసి జనసేన పార్టీ కార్యాలయం ముందే ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. బడా కాంట్రాక్టర్లకేమో మొబిలైజేషన్ పేరుతో అడ్వాన్స్ల పేరుతో దోచిపెడుతున్నారు అమరావతిలో కాంట్రాక్టర్లకి. వీళ్ళకి మాత్రం పాపం గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా విభాగం ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో గ్రామాల్లో చేసిన పనులకు మాత్రం బిల్లులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అని చిన్న తరహా కాంట్రాక్టర్లు మంగళవారం విజయవాడ ధర్నా చౌక్ లో ఆందోళన చేశారు. మొదట పనులు చేసిన వారికి మొదట బిల్లులు చెల్లించే విధానం అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. పనులు మొదలు పెట్టక ముందే బడా కార్పొరేట్ సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్స్ రూపంలో దోచిపెడుతున్నటువంటి చంద్రబాబు సర్కారు తమకు మాత్రం పనులు పూర్తయిన బిల్లులు చెల్లించడం లేదు అని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణం బిల్లులు చెల్లించుకుంటే తమకు ఆత్మహత్యల శరణ్యం అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 750 మంది చిన్న తరహా కాంట్రాక్టర్లకి 1050 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా సర్కారు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం విడుదల చేసినటువంటి 707 కోట్లలో మొబిలైజేషన్ అడ్వాన్సులతో కలిపి 562 కోట్లు కార్పొరేట్ సంస్థలకే ప్రభుత్వం చెల్లించింది అని చెప్పేసి కూడా దుయ్యబట్టారు. చిన్న తరహా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిల్లో 10% కూడా చెల్లించలేదన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం తాము మార్చి 25 నుంచి 31 మధ్య 6 రోజుల పాటు ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టినప్పుడు ఏప్రిల్ 10 కల్లా డబ్బులు విడుదల చేసేస్తామంటూ అధికారులు హామీ ఇచ్చారు. ఇప్పటికి కూడా సమస్య పరిష్కారం కాలేదు అంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపులో సర్కార్ ఆలస్యం చేయడంతో జల జీవన్ మిషన్ 2.0 మార్గదర్శకాలు మారిపోయి తమ సమస్య మరింత జటిలంగా మారిందని కాంట్రాక్టర్లు మండిపడ్డారు. జల జీవన్ మిషన్ తాజా మార్గదర్శకాల ప్రకారం బిల్లుల చెల్లింపులు జరగాలంటే పాత బిల్లులను మళ్ళీ కొత్త పద్ధతిలో అప్లోడ్ చేయాలంటున్నారు. దానికి సంబంధించిన విధి విధానాలు తమకు తెలియదని చెప్పేసి అధికారులు సమాధానం ఇస్తున్నారు అని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిల్లుల చెల్లింపు పూర్తయ్యే వరకు కొత్త బిల్లుల ప్రాసెస్ వద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నాలు నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోనేరు శివప్రసాద్, శ్రీనివాస్ ప్రసాద్, అసోసియేషన్ అధ్యక్షులు రామలింగరాజు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు వీళ్ళంతా పాల్గొన్నారు. కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న జల జీవన్ మిషన్ జేజేఎం బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పలువురు అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఆస్తులు కుదవబెట్టి పనులు చేశాం, బిల్లులు రావడం లేదు అని ఆవేదన చెందారు. మంత్రి పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం కూడా ఇవ్వట్లేదు అని విమర్శించారు. తక్షణం నిధులు విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ నెల 16న మంత్రి అందుబాటులోకి వస్తారని, అప్పుడు కలిసే అవకాశం కల్పిస్తాము అనేటువంటిది పార్టీ ప్రతినిధులు హామీ ఇచ్చినట్టుగా కాంట్రాక్టులు తెలిపారు. ఎందుకంటే ఈ జలజీవన్ మిషన్ అనేటువంటిది నేనే దాని నిధులు తీసుకొచ్చాను పెద్ద ఎత్తున అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇక ఇది ఎలా ఉంటే కాంట్రాక్టర్ల సమస్య ఎలా ఉంటే కుంకి ఏనుగులను తీసుకొచ్చారు చాలా ఆర్భాటంగా. ఏంటి ఇక్కడ చిత్తూరు మదనపల్లి అక్కడ పొలాలు అవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఏనుగులు ధ్వంసం చేసేస్తున్నాయి. వాటిని అదుపులో పెట్టాలంటే ఏనుగుల మందన అదుపులో పెట్టాలంటే కుంకి ఏనుగులను తీసుకొస్తే అవి ఫ్రెండ్లీగా ఉండి వాటిని డైవర్ట్ చేస్తాయి, వాటిలో వైల్డ్నెస్ తగ్గిస్తాయి అనేటువంటి ఇదితో కర్ణాటక నుంచి చాలా ఆర్భాటంగా కుంకి ఏనుగులను తీసుకొచ్చారు. కర్ణాటక ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన 4 కుంకి ఏనుగులు రాష్ట్రానికి గుదిబండగా మారి వాటిలో గుడ్డిది ఒకటి పిచ్చిది ఒకటి కావడంతో కుంకి ఆపరేషన్కి అవి పనికి రావు అని గతంలోనే తేల్చారు. అయినా గత్యంతరం లేక వాటిని పోషిస్తున్నారు. ఏడాదిగా వాటి నిర్వహణ ఖర్చులు తడిసి మోపిడవుతుండటంతో ఇప్పుడు రాష్ట్ర అటవీ శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. వాటిలో గుడ్డి ఏనుగును తిరిగి కర్ణాటక ఇచ్చేందుకు రాష్ట్ర అటవీ శాఖ అధికారుల సంప్రదింపులు జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. గత ఏడాది మే నెలలో కర్ణాటకకు చెందిన రంజన్, దేవ, అభిమన్యు, కృష్ణ అనే 4 ఏనుగుల్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. చాలా ఆర్భాటంగా చేశారు ఆ ఫంక్షన్ కూడా. అదేంటో ఏనుగులను తీసుకురావడానికి కూడా ఏదో పెద్ద
ఇదిలా పెట్టారు, కృష్ణదేవరాయలు దర్బార్ పెడతారు, అలా పెట్టి దానికి హడావిడి చేశారు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో అడవి ఏనుగులు పంట పొలాలని ధ్వంసం చేయడం, మనుషులపై దాడులు చేస్తున్న విషయం తెలిసింది. ఈ అడవి ఏనుగులను నియంత్రించి అడవిలోకి తరం కొట్టడానికి కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు వస్తామని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన మొదట్లో హడావిడి చేశారు. కర్ణాటక వెళ్ళి అక్కడ ఉన్నతాధికారులతో మాట్లాడటంతో మొదటి విడతగా ఈ 4 ఏనుగులను మనకి ఇచ్చారు. అయితే అవి కుంకే ఆపరేషన్కి ఉపయోగించే స్థితిలో లేవని తేలింది. తీసుకునే ముందే ఈ విషయం తెలిసినా కూడా అప్పటికప్పుడు ఏదో ఒకటి చేశామని చూపించుకునేందుకు ఉప ముఖ్యమంత్రి ఒత్తిడి చేయడంతో తప్పక అటవీ శాఖ అందుకు అంగీకరించింది. అందులో దేవాయ్ అనే ఏనుగుకి ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. మరో ఏనుగు రంజన్ మానసిక వైకల్యంతో బాధపడుతోందని గుర్తించారు. మిగతా 2 ఏనుగులు సైతం కుంకి ఆపరేషన్ చేసే సామర్థ్యం లేదు. వాటికి కూడా ఎందుకు పనికిరానివి కావడంతో కర్ణాటక ప్రభుత్వం బహుమతి పేరుతో వాటిని ఏపీకి అంటగట్టింది. దాన్ని పవన్ తన ఘనతగా ప్రచారం చేసుకోవడం అనేటువంటిది అప్పుడు గమనించాల్సిన విషయం. ఈ విషయం బయటికి తెలియడంతో తాము తప్పు చేయలేదని నిరూపించేందుకు ఒకటికి 2 సార్లు అవి కుంకి ఆపరేషన్లో పాల్గొని విజయవంతంగా పనిచేసినట్టు కలరింగ్ ఇచ్చారు. ఎంత సమర్థించుకున్నా వాటి పోషణకు అవసరమయ్యే ఖర్చు తడిసి మోపిడవుతోంది. ఈ ఏడాదిలోనే వాటిపై ₹1 కోటి పైగా ఖర్చు చేశారు. ఏనుగును బహుమతిగా ఇవ్వడం అంటారు కదా, కర్ణాటక అలా చేసింది. అవి మనం తెలివి తక్కువతో తెచ్చుకున్నాము అనేటువంటిది ఇప్పుడు రిలీజ్ అయ్యారు. అందుకే తొలుత గుడ్డి ఏనుగును తిరిగి కర్ణాటక ఇచ్చేందుకు అక్కడ అధికారులతో మాట్లాడుతున్నట్టు తెలిసింది. మున్ముందు కూడా ఇలాగే ఖర్చు చేయాల్సి ఉండడంతో పాటు వాటికి కుంకి ఆపరేషన్ చేసే సామర్థ్యం లేకపోవడంతో అధికారులు వాటిని వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఇది అంటే ఏదో ఆర్భాటంగా ముందు మేము అది చేస్తామని పబ్లిసిటీ కోసం చేయటం వల్ల వచ్చేటువంటి సమస్యలు అన్నమాట ఇవన్నీ కూడా. రియాలిటీలో ఎలా ఉంటాయి అవన్నీ.